ఒక్క ఎంగేజ్మెంట్ వీడియో ఎలా క్లూస్ లేని ఒక హత్యని సాల్వ్ చేసింది. ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ తన పరిధికి మించి పని చేసి న్యాయం చేశారు. బెంగళూరు డిసెంబర్ 3, 2003 గిరీష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి శుభ అనే ఒక లా స్టూడెంట్ తో పెళ్లి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన 3 days కి కొత్తగా ఎంగేజ్మెంట్ అవడంతో కలిసి డిన్నర్ కి బయటికి వెళ్దాము అని చెప్పి శుభ గిరీష్ ని అడిగింది. గిరీష్ తన హోండా కినెటిక్ స్కూటర్ తో వచ్చి ఆమెని పిక్ చేసుకుని వెళ్ళాడు. కరెక్ట్ గా 8:30 PM కి TGIF అనే ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఇద్దరు కూడా డిన్నర్ చేసి 9:30కి బయటకు వచ్చారు. అండ్ వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్న అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడం అండ్ టేక్ ఆఫ్ అవ్వడం చూద్దాం అనుకున్నారు. సో దానికోసం అని చెప్పి ఇందిరానగర్ కోరమంగల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఎయిర్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి స్కూటర్ ని పక్కన అవి మాట్లాడుకుంటూ ఉన్నారు. క్యాజువల్ గా డే టైమ్ లో అయితే ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉంటారు, కానీ నైట్ టైం అవడంతో అండ్ ఆ టైం పీరియడ్ లో అంత ఎక్కువగా లైటింగ్స్ కూడా లేకపోవడంతో అక్కడ వీళ్ళు మాత్రమే ఉన్నారు. చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అలాంటిది ఆపోజిట్ రోడ్ నుండి ఇంకో స్కూటర్ లైట్ వీళ్ళ సైడ్ వస్తూ ఉంది. ఆ స్కూటర్ మీద ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈ కపుల్ ని చూసి వాళ్ళ రోడ్ అవతల సైడ్ స్కూటీని ఆపుకుని వీళ్ళ సైడ్ నడుస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరి మైండ్ లో కూడా అప్పుడు ఏముంది అనేది తెలియదు, కానీ చేతిలో మాత్రం ఒక ఐరన్ రాడ్ ఉంది. ఈ కపుల్ కి వాళ్ళు వస్తున్నట్టు కూడా తెలియదు. సడన్ గా వెనక నుండి గిరీష్ తల మీద కొట్టేశారు. గిరీష్ కింద పడిపోయి విలవిల్లాడుతూ ఉన్నాడు. శుభ షాక్ లో ఉంది. ఏడుస్తూ తనకి కాబోయే భర్త గిరీష్ దగ్గరికి వెళ్లి అతని తల పట్టుకుని ఉంది. చాలా భయపడిపోతుంది. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఆ రాడ్ ని తీసుకుని శుభ వైపు మెల్లగా నడుస్తున్నారు. కరెక్ట్ గా ఇదే టైంలో అటు సైడ్ నుండి ఒక పెద్ద లైట్ వస్తుంది అని చూసిన ఈ ఇద్దరు కూడా ఎవరో వస్తున్నారు అని చెప్పి అక్కడ నుండి పారిపోయారు. అసలు ఇప్పుడు ఏం జరిగింది అనే కన్ఫ్యూజన్ లోనే శుభ ఏడుస్తూనే ఉంది. ఈ లోపు గిరీష్ అన్కాన్షియస్ అయిపోయాడు. శుభ లేచి అటు నుండి వెళ్లే ప్రతి కార్ ని అండ్ స్కూటర్ ని కూడా ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ పక్కన పడి ఉన్న గిరీష్ ని చూసి మళ్ళీ కేసు అవి అవుతాయేమో అని చెప్పి భయంతో ఎవ్వరు కూడా ఆగట్లేదు. లక్కీగా అటు నుండి వెళ్తున్న ఒక ఓల్డ్ ఏజ్డ్ కపుల్ మారుతి సుజుకి ఆల్టోలో వస్తూ శుభని చూసి అండ్ ఆమె కండిషన్ ని చూసి వాళ్ళ కారులో ఎక్కించుకుని మణిపాల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. గిరీష్ కి ఏమైంది, అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, ఏం చేయడానికి వచ్చారు, ఎందుకని గిరీష్ ని టార్గెట్ చేశారు, వాళ్ళు గిరీష్ కోసమే వచ్చారా లేకపోతే ఇంకేమైనా చేయడానికి వచ్చారా, అసలు ఒక్క క్లూ కూడా లేని ఈ కేసుని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశారు, అప్పటి వరకు అనుకోకుండా జరిగింది అనుకుంటున్న ఈ ఇన్సిడెంట్ ని ఇది పక్కా ప్లాన్ తో చేసిన పని అని చెప్పి ఎలా ప్రూవ్ చేశారు, ఈ కేస్ కి ఎంగేజ్మెంట్ వీడియోకి సంబంధం ఏంటి, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు, కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. వన్స్ హాస్పిటల్కి తీసుకురాగానే అప్పటికి గిరీష్ అండ్ శుభ ఇంటికి రాకపోవడంతో ఏమైంది అని చెప్పి గిరీష్ వాళ్ళ పేరెంట్స్ అతనికి కాల్ చేస్తున్నారు, కానీ అతని కాల్ ఆన్సర్ చేయకపోవడంతో శుభకి కాల్ చేశారు. ఆమె ఏడుస్తూ జరిగింది మొత్తం కూడా వాళ్ళకి చెప్పడంతో ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వచ్చేసారు అండ్ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. గిరీష్ రిపోర్ట్స్ చూస్తే అతని స్కల్ చాలా దారుణంగా డ్యామేజ్ అయింది అని తెలిసింది. పోలీస్ కానిస్టేబుల్ ఫస్ట్ అక్కడ ఉన్నది శుభ మాత్రమే కాబట్టి ఆమె బాధలో ఉన్నా కూడా ఆమెతో కొంచెం సేపు మాట్లాడుతూ అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పైన ఇంట్రోలో చెప్పిన విషయం మొత్తం కూడా ఆమె చెప్పింది. అయితే ఇది మొత్తం విన్న తర్వాత ఆయన ఏమనుకున్నాడు అంటే యూజువల్ గానీ ఈ ఏరియాలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి అండ్ అది కూడా నైట్ టైం అవడంతో మేబీ వచ్చిన వాళ్ళు దొంగలే ఉండొచ్చేమో అనుకున్నారు. ఈ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తూ ఉండగానే అప్పటి వరకు దొంగతనం కేసుగా ఉన్న ఇది హత్య కేసుగా మారింది. డిసెంబర్ 4th మార్నింగ్ 7:35 AM కి డాక్టర్స్ గిరీష్ చనిపోయాడు అని చెప్పారు. వాళ్ళు ట్రై చేశారు, కానీ తలకి తగిలిన దెబ్బ డీప్ గా ఉండడం వల్ల అతన్ని కాపాడడం కష్టమైంది. అతని పేరెంట్స్ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎదిగిన కొడుకు చనిపోవడం అంటే మాటలు కాదు కదా, కానీ అట్ ద సేమ్ టైం 5 నెలల్లో తన పెళ్లి జరగబోతుంది అని చెప్పి ఆనందంలో ఉండి సడన్ గా ఇలా అవ్వడంతో అక్కడే కుప్పకూలిపోయిన శుభాని చూసి ఆమెని ఓదారుస్తున్నారు. అయితే సేమ్ డే 11:20 AM కి గిరీష్ వాళ్ళ ఫాదర్ అండ్ అతని బ్రదర్ రమేష్ ఇద్దరు కూడా వెళ్లి అఫీషియల్ గా పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, ఎవరో అన్నోన్ పర్సన్ ఇది చేశారు అని చెప్పి. సో ఇన్స్పెక్టర్ KV నన్నయ్య గారు ఇప్పుడు దీన్ని హత్య కేసుగా టేకప్ చేసి ఇప్పుడు గిరీష్
గిరీష్ వాళ్ళ పేరెంట్స్ ని అసలు గిరీష్ ఎవరు, ఎలా ఉంటాడు, అతనికి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారనే దాని మీద క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆయనకి తెలిసిన విషయాలు ఏంటంటే బివి వెంకటేష్ అండ్ పుష్పవల్లి వాళ్ళ ఇద్దరి కొడుకుల్లో పెద్ద అతను గిరీష్ అండ్ చిన్న అతను రమేష్. గిరీష్ చాలా కామ్ గా ఉండే ఒక పర్సన్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా చదువుకునేవాడు అండ్ బెంగళూరులోని 1997లో స్టార్ట్ అయిన ఇంటెల్ కంపెనీలో ఐటీ జాబ్ లో కూడా జాయిన్ అయ్యాడు. మంచి శాలరీ, మంచి మనిషి. సో ఇంకా అతనికి పెళ్లి చేద్దామని చెప్పి ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉన్న టైంలో కరెక్ట్ గా 2003లో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న శంకర్ నారాయణ వాళ్ళ ఫ్యామిలీ నుండి ఒక మ్యాచ్ వచ్చింది. ఆ ఫ్యామిలీ ఎవరిదో కాదు, శుభ వాళ్ళది. శుభ ఒక లా స్టూడెంట్, ఈ ఇయర్ తో కంప్లీట్ అయిపోతుంది. సో ఈమెకి కూడా మ్యారేజ్ చేసేద్దామని చెప్పి వాళ్ళు కూడా చూస్తూ ఉండగా రెండు ఫ్యామిలీస్ కి కూడా ముందు నుండి పరిచయం ఉండడంతో శుభ వాళ్ళ పేరెంట్స్ అక్టోబర్ 2003న మ్యాచ్ మాట్లాడడానికి అని చెప్పి వెళ్లారు. దానికి రెండు ఫ్యామిలీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో నవంబర్ 20th కి రెండు ఫ్యామిలీస్ కూడా కలిసి మాట్లాడుకుని పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నారు. అండ్ నవంబర్ 30కి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఏప్రిల్ 11th 2004న పెళ్లి అని ఫిక్స్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి జిఎన్ఆర్ కళ్యాణ మండపాన్ని కూడా బుక్ చేసుకున్నారు. అన్ని అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఇద్దరు కలిసి బయటికి వెళ్దాం అని చెప్పి డిసెంబర్ 3న బయటికి వెళ్దాం అనుకున్నారు. అయితే మార్నింగ్ టైంలో గిరీష్ కి ఆఫీస్ ఉండడంతో ఈవినింగ్ వచ్చాక ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు. అప్పుడే ఇలా ఇద్దరు వచ్చి వెనక నుండి కొట్టి అక్కడ నుండి పారిపోయారు. ఇది మొత్తం విన్న ఇన్స్పెక్టర్ నన్నయ్య గారికి ఈ కేస్ ఒకవేళ యాక్సిడెంటల్ గా తెలియని వాళ్ళు చేసిందైనా అయి ఉండాలి, లేదంటే ఈ కపుల్ ఆ టైంలో అక్కడ ఉంటారు అని ఫుల్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇది ప్లాన్ చేసి ఉండాలి అనుకున్నారు. సో రెండు వేస్ లోనూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ దొంగలేమో అని చెప్పి శుభతో మాట్లాడుతూ ఆమె ఏమైనా వాళ్ళని గుర్తుపట్టగలదా ఆర్ వాళ్ళ స్కూటర్ నెంబర్ ఏమైనా నోట్ చేసుకున్నారా అని చెప్పి అడిగారు. కానీ శుభ అప్పుడు చీకటిగా ఉంది, సో వాళ్ళు ఎవరు అని సరిగ్గా తెలియలేదు అని చెప్పింది. అండ్ ఆ టెన్షన్ లో వాళ్ళ స్కూటర్ ని కూడా సరిగ్గా చూడలేదు అని చెప్పింది. నన్నయ్య గారు సీసీటీవీస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేద్దామని కూడా చూశారు, కానీ అందులో కూడా ఎలాంటి యూజ్ లేదు. ప్యారలల్ గా ఇప్పుడు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇది చేసి ఉంటారేమో అని కూడా చూస్తూ ఉండగా గిరీష్ వాళ్ళ పేరెంట్స్ ని ఎంగేజ్మెంట్ వీడియో క్యాసెట్స్ ని అండ్ ఫోటో కాపీస్ ని తీసుకుని స్టేషన్ కి రమ్మని పిలిచారు. ఎందుకంటే ఒకవేళ తెలిసిన వాళ్ళు చేసినా ఆర్ ఎవరైనా కావాలి అని టార్గెట్ చేసినా కానీ గిరీష్ ని ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి ఈ వీడియోస్ లో ఎవరైనా అన్నోన్ పర్సన్ గానీ లేదంటే ఎవరైనా అనుమానంగా గానీ ఉన్నారేమో చూద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కూర్చుని వీడియో అంతా కూడా చూస్తూ ఉన్నారు. గిరీష్ ఫ్యామిలీ ఆ రోజు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరినీ కూడా గుర్తుపడుతున్నారు. వాళ్ళు కూడా ఎవరూ అనుమానంగా లేరు. సో దీని వల్ల కూడా ఏమీ యూస్ లేదు అని చెప్పి ఇంకా కేసు డెడ్ ఎండ్ కి వచ్చింది అనుకున్నారు. కానీ ఒక్కసారి నన్నయ్య గారు వచ్చి మళ్ళీ వీడియో మొత్తం కూడా చూస్తూ ఉండగా ఒక్క విషయం అన్యూజువల్ గా అనిపించింది. ఒక్క పర్సన్ మాత్రం ఎందుకో డిఫరెంట్ గా కనిపిస్తూ అదొక రకంగా బిహేవ్ చేస్తున్న ఈ పర్సన్ ఎవరో కాదు, శుభ. యూజువల్ గా ఎంగేజ్మెంట్ అంటే అయితే ఎక్సైటెడ్ గా ఉంటారు, లేదంటే కొంచెం టెన్షన్ గా ఉంటారు. కానీ శుభ మాత్రం ఆ రోజు చిరాకు పడుతూ ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తూ గిరీష్ కి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటూ కేవలం ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే నవ్వుతూ అక్కడ ఉన్న వాళ్ళు తనని చూడట్లేదు అన్నప్పుడు మాత్రం చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన నన్నయ్య గారికి డౌట్ స్టార్ట్ అయింది. అండ్ దానికి తోడు ఆ రోజు వీళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నారు అని తెలిసింది కూడా శుభకే. ఆ టైంలో ఆ ప్లేస్ లో వీళ్ళు ఆగారు అని తెలిసింది కూడా శుభకే. అండ్ గిరీష్ ని కొట్టినప్పుడు కూడా ఆ ప్లేస్ లో నిల్చుని ఉన్నది శుభ మాత్రమే. సో ఒక్కసారి ఈ యాంగిల్ లో కూడా ఎంక్వైరీ చేద్దామని చెప్పి శుభ ఫ్రెండ్స్ ని అందరినీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం శుభ కాల్ రికార్డ్స్ ని కూడా తీయాలి అని చూశారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆ టైంలో మన ఇండియాలో అందరి దగ్గర కూడా మొబైల్స్ ఉండేవి కాదు, కొంతమంది మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళ ఫ్యామిలీస్ రెండు కూడా కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇండివిజువల్ మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడంటే కాల్ హిస్టరీ తీయడం పోలీసులు చేసే స్టాండర్డ్ ప్రొసీజర్స్ లో ఒకటైంది, కానీ అప్పట్లో ఇంకా ఇది ఫుల్ గా స్టార్ట్ అవ్వలేదు. నన్నయ్య గారి ఇనిషియేషన్ తీసుకుని కాల్ హిస్టరీస్ అన్నిటిని కూడా తీసుకుని వచ్చి వాటిని చూస్తూ ఉండగా కరెక్ట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏదైతే ఉందో ఆ ఒక్క రోజులోనే శుభ మొబైల్ కి ఒక్క నంబర్ నుండి 73 కాల్స్ అండ్ 100కి పైగా మెసేజెస్ ఉన్నాయి. అండ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్న టైం నుండి కూడా ఈ నంబర్ తో శుభ చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉంది. అసలు ఎవరిది నంబర్, ఎవరు ఈ పర్సన్ అని డీటెయిల్స్ కనుక్కుంటే అతని పేరు అరుణ్ వర్మ. ఇతను బిఎంఎస్ లా కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న 19 ఏళ్ల ఒక అబ్బాయి. అండ్ ఎస్, ఇతను కూడా శుభ చదివే అదే కాలేజ్ లో చదువుతున్నాడు. అయితే పోలీసులకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకని తన జూనియర్ తో శుభ ఇంత ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతుంది అని. అండ్ పోలీసులకి ఇప్పుడు నెంబర్స్ అయితే దొరికాయి కాబట్టి ఆ టైంలో ఏ సెల్ టవర్ దగ్గర ఈ అరుణ్ మొబైల్ ఉంది అని చెప్పి వెతుకుతూ ఉండగా ఎగ్జాక్ట్ గా శుభ అండ్ గిరీష్ మొబైల్స్ ఉన్న అదే సెల్ టవర్ రేంజ్ లోనే అరుణ్ మొబైల్ కూడా ఉంది అని తెలిసింది. కానీ ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని చూపించి ఇతను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి ప్రూవ్ చేయలేరు. కాబట్టి ఎందుకు ఆ రోజు అన్ని కాల్స్ చేశారు అని చెప్పి అతన్ని స్టేషన్ కి పిలిపించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే దానికి అతను చెప్పిన ఆన్సర్ శుభ అతని ఫ్రెండ్ అని, కాలేజ్ లో హెల్ప్ చేస్తూ ఉండేది అని, ఆ రోజు
ఏదో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి అన్నిసార్లు కాల్స్ చేసుకున్నామని చెప్పాడు. అండ్ నెక్స్ట్ December 3rd నైట్ న ఎక్కడ ఉన్నారు అని అడిగితే అసలు బెంగళూరులోనే లేను, ఫ్రెండ్ తో కలిసి వేరే ఊరు వెళ్ళా అని చెప్పాడు. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి పోలీసుల దగ్గర ఎలాంటి ఫర్దర్ క్లూస్ కానీ లేదంటే స్టేట్మెంట్స్ కానీ లేవు కాబట్టి ఇతన్ని వదిలేశారు. అయితే పోలీస్ డౌట్ ఏంటంటే ఇతను శుభాని ఏమైనా ప్రేమించమని వెంటపడుతున్నాడా లేదంటే శుభాని బెదిరిస్తున్నాడా, అందుకే శుభ హ్యాపీగా లేదా ఇతనే శుభ కోసం గిరీష్ ని ఏమైనా చేసి ఉంటాడా అనుకుంటూ ఉన్నారు. అయితే అరుణ్ ని వదిలేసే ముందు అతని మొబైల్ ని సర్వేలెన్స్ లో పెట్టారు. ఇతను ఆ ఇన్సిడెంట్ గురించి ఎవరితో అయినా మాట్లాడితే దాన్ని ప్రూఫ్ గా చూపించి ఇతన్ని సీరియస్ గా ఇంటరాగేట్ చేయొచ్చు అని చెప్పి కరెక్ట్ గా పోలీసులు అనుకున్నట్టే అతను స్టేషన్ నుండి బయటికి రాగానే ఒక్క నెంబర్ కి కాల్ చేశాడు. ఆ కాల్ ని వింటున్న పోలీసులకి అతి పెద్ద షాక్ తగిలింది. ఏంటంటే కాల్లో మాట్లాడుతున్నది శుభ. అరుణ్ ఆమెతో మొత్తం చెప్తున్నాడు ఇలా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు అని చెప్పి. వెంటనే కంగారు పడిపోయి నువ్వేమీ చెప్పలేదు కదా అంటుంది శుభ. దానికి అరుణ్ ఏమీ చెప్పలేదు, నేను అసలు ఆ రోజు ఊర్లోనే లేను అని చెప్పాను, ఒకవేళ నిన్నడిగినా కానీ అదే చెప్పు అని చెప్పి ఆ రోజు స్టేషన్ లో మాట్లాడిన మాటలన్నీ కూడా శుభకి చెప్పాడు. దాంతో పోలీసులకి క్లియర్ గా అర్థమైంది ఇది అరుణ్ ఒక్కడే చేసింది కాదు, దీంట్లో శుభ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పి. ఈ కాల్ హెల్ప్ తోనే అరుణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అతని దగ్గర నుండి మొత్తం డీటెయిల్స్ బయటకు వచ్చేసాయి. BMS లా కాలేజ్ లోనే వీళ్ళ ఇద్దరికి పరిచయం స్టార్ట్ అయింది. ఈ పరిచయం కాస్త జస్ట్ ఫ్యూ మంత్స్ లోనే ఫ్రెండ్షిప్ అండ్ లవ్ వరకు వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడం, పార్టీస్, పబ్స్ ఇలా చాలా చేసేవాళ్ళు. అయితే ఇలా జరుగుతూ ఉండగానే ఈ విషయాలన్నీ కూడా శుభ వాళ్ళ ఫాదర్ కి తెలిసిపోయింది. ఇప్పుడు ఇలా తన కూతురు ఎవరితోనో తిరుగుతుంది అంటే నలుగురు నాలుగు మాటలు అంటారనే భయంతో ఎలా అయినా ఇప్పుడు శుభకి పెళ్లి చేసేయాలని చూశారు. ఈ విషయం తెలిసిన శుభ డైరెక్ట్ గా వాళ్ళ నాన్నతో చెప్పేసింది అరుణ్ అంటే ఇష్టం, తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పి. కానీ అతను ఆమె కన్నా 2 years చిన్న అతను కాబట్టి దీనికి అసలు ఒప్పుకోలేదు వీళ్ళ పేరెంట్స్. అండ్ వీళ్ళ ఇంట్లో ఇలా డిస్కషన్స్ అవుతున్న టైంలోనే శుభ వాళ్ళ ఫాదర్ గిరీష్ వాళ్ళ ఇంటికి వెళ్లి మ్యాచ్ మాట్లాడారు. అండ్ వాళ్ళకి కూడా ఓకే అవడంతో శుభకి ఇష్టం లేకుండానే మ్యాచ్ ఫిక్స్ చేశారు. అండ్ గిరీష్ చాలా నార్మల్ గా ఉండే మనిషి అండ్ పీస్ ని ఎక్కువగా ఇష్టపడే అతను. సో ఇది కూడా శుభ నో చెప్పడానికి ఒక రీజన్. ఎంగేజ్మెంట్ కూడా పెళ్లి చూపులైన కొన్ని డేస్ కి అవడంతో శుభ అరుణ్ తో ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఈ మ్యాచ్ ని ఎలా ఆపాలి అని అర్థం కావట్లేదు. ఒకవేళ ఎంగేజ్మెంట్ ఆపేస్తే ఇంట్లో వాళ్ళు ఇంకా శుభాని చదువు మానిపించేస్తారు. దాంతో వీళ్ళిద్దరూ కలవడానికి కూడా కుదరదు అని చెప్పి లా చదువుకుని ఇద్దరు క్రిమినల్స్ ఎంగేజ్మెంట్ కి 10 రోజుల ముందు కూర్చుని ఆలోచించిన ఒక మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, వన్స్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కరెక్ట్ గా టైం చూసుకుని అసలు గిరీష్ నే లేకుండా చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు గిరీష్ ని చంపడం వీళ్ళ ఇద్దరి వల్ల మాత్రమే కాని పని కాబట్టి అరుణ్ వాళ్ళ బ్రదర్ దినేష్ ని కూడా హెల్ప్ చేయమని అడిగారు. అండ్ దినేష్ వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ చేయను కానీ అతనికి తెలిసిన ఫ్రెండ్ లోకల్ రౌడీ వెంకటేష్ ఉన్నాడు అని చెప్పి అతనికి 1000 రూపాయలు ఇచ్చి నలుగురు కలిసి ఒక పక్కా ప్లాన్ వేశారు. అండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, గిరీష్ వాళ్ళ ఫాదర్ పేరు BV వెంకటేష్, ఈ రౌడీ పేరు వెంకటేష్. అయితే శుభ ఏదో ఒకటి చేసి గిరీష్ ని ఒంటరిగా బయటికి తీసుకొస్తే అక్కడ అతన్ని చంపుదాం అనుకున్నారు. అండ్ వన్స్ November 30న ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవ్వగానే December 3rd చంపాలి అని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అందుకే శుభానే కాల్ చేసి గిరీష్ ని బయటికి వెళ్దామని అడిగింది. అండ్ వన్స్ దానికి ఒప్పుకుని అతను వచ్చాక వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని ఎవ్రీ మినిట్ శుభ అరుణ్ కి అప్డేట్ చేస్తూనే ఉండేది. ఫైనల్ గా ఈ క్రిమినల్ సెలెక్ట్ చేసుకున్న ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అతన్ని తీసుకురావడానికి కూడా శుభానే గిరీష్ ని అడిగింది వెళ్దాము అని చెప్పి. ఈ టైంలో ఎందుకు అని అంటున్నా కానీ ఆమె మాత్రం వెళ్లాల్సిందే అని పట్టుపట్టింది. అండ్ కావాలి అని ఎవరూ రాని లైట్స్ తక్కువగా ఉన్న ఒక ప్లేస్ లో బైక్ ని ఆపించింది. వన్స్ అక్కడికి వెళ్ళగానే వచ్చేసామని చెప్పి అరుణ్ కి మెసేజ్ చేసింది. అరుణ్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెనక వెంకటేష్ ని కూర్చోబెట్టుకుని వచ్చి నిలుచుని ఉన్న గిరీష్ తల మీద కొట్టి అతన్ని కింద పడిపోయేలా చేశారు. మళ్ళీ అతన్ని కొట్టడానికి వెళ్లేసరికి ఒక కార్ అటు సైడ్ వస్తుంది అని చూసి వీళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి పారిపోయారు. అయితే ఇక్కడ శుభ ఏంటంటే ఒకవేళ గిరీష్ ఇప్పుడు బ్రతికేస్తాడేమో, ఇక్కడ ఆమె ఉంది కాబట్టి ఆమె అతనికి హెల్ప్ చేయలేదు అని అందరికీ చెప్పేస్తాడేమో అని చెప్పి అతను కింద పడిపోయి ఉంటే అతని దగ్గరికి వెళ్లి కేర్ చేస్తున్నట్టు యాక్ట్ చేసింది. అండ్ వచ్చే కార్స్ ని కూడా ఎక్కువేం ఆపలేదు. అటు సైడ్ వెళ్తున్న ఒక ఓల్డ్ కపుల్ వాళ్ళంతటా వాళ్ళే ఇది చూసి అక్కడ ఆగారు. ఫైనల్లీ హాస్పిటల్లో జాయిన్ అయితే చేశారు కానీ గిరీష్ బ్రతకలేదు. అయితే ఇప్పుడు అరుణ్ కన్ఫెషన్ బట్టి ఆ రాడ్ ని వాటిని కలెక్ట్ చేసి వెంకటేష్ ని అండ్ దినేష్ ని కూడా అరెస్ట్ చేయగలిగారు. కానీ స్టిల్ శుభ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పే ప్రూఫ్లు ఆమెని అరెస్ట్ చేయడానికి సరిపోవు అని చెప్పి ఇంకా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఇంకో 2 సాక్ష్యాలు దొరికాయి. ఒకటి స్వయంగా శుభ ఫ్రెండ్ అయిన హేమ అనే అమ్మాయి, ఈమె శుభ ఎంగేజ్మెంట్ కి మేకప్ కూడా వేసింది. అలా వేస్తున్నప్పుడే అరుణ్ సంగతి ఏంటి, అతన్ని వదిలేసినట్టేనా, ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు అని అడిగితే దానికి శుభ చెప్పిన ఆన్సర్ నేను ఒప్పుకున్నది ఎంగేజ్మెంట్ కి మాత్రమే, పెళ్ళయ్యే లోపు అయితే నేను అరుణ్ తో
వెళ్ళిపోతా, లేకపోతే గిరీష్ నైనా చంపేస్తా కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పింది. ఇదే మాట హేమ తన కన్ఫెషన్ లో చెప్పింది. అండ్ రెండో సాక్ష్యం, ఆ నైట్ గిరీష్ ని కాపాడడానికి ఆపిన ఓల్డ్ కపుల్ ఉన్నారు కదా, ఆ నైట్ కూడా శుభ గిరీష్ ని కార్ ఎక్కించాక ఆమె కార్ లో ముందుకు వచ్చేసి కూర్చుని వెనక గిరీష్ ని అలాగే వదిలేసింది. చాలా నార్మల్ గా బిహేవ్ చేసింది. సో వీళ్ళందరి కన్ఫెషన్స్, కాల్ హిస్టరీస్ అండ్ మెసేజెస్ ని చూపించి ఫైనల్లీ శుభని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురిని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తే సుమారు 6 సంవత్సరాలు 2010 వరకు నడిచిన ఈ కేసులో వీళ్ళందరికీ కూడా లైఫ్ సెంటెన్స్ తో పాటు 50,000 ఫైన్ కూడా వేశారు. బట్ వీళ్ళు అక్కడ నుండి కర్ణాటక హైకోర్టుకు కూడా వెళ్లారు ఈ శిక్ష తగ్గించమని చెప్పి. కానీ అక్కడ కూడా తగ్గలేదు. కానీ 2014లో శుభ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఏ మాత్రం కూడా తప్పు చేశానే గిల్ట్ లేకుండా, ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా గర్వంగా ఆమె నడుస్తున్న వీడియో చాలా వైరల్ అయింది. కుదిరితే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను నేను అది. ఇలా అసలు ఎందుకు చనిపోతున్నాడో కూడా తెలియని ఒక మనిషిని లా చదువుతున్న క్రిమినల్స్ చంపేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే న్యాయాన్ని చదువుకునే వీళ్ళు కూడా ఎందుకని సొల్యూషన్ గా హత్యనే ఎంచుకున్నారు. తప్పించుకుంటామనే ధైర్యమా లేకపోతే పట్టుకోలేరులేనే నమ్మకమా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. అండ్ మేబీ ఒక్కసారి గిరీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తే సరిపోయేదానికి క్రిమినల్స్ లా ఆలోచించి మనిషిని చంపే వరకు వెళ్ళి ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీరు మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.